దుష్యంతుడు గారు. యారు యారు వేణు? వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు. ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జరే లోపలికి రా. లోపలికి రా. இதெல்லாம் என்னையா? రావయ్యా. என்ன செய்யணும் பாரு. ஃப்ளூட் வாசிச்சு ஒரு பொறுக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும் పణం கொடுத்து ఊదుతావా? అబ్బే నేను డబ్బులు ఇచ్చి వదలే ఉత్తునే. चुप रहो, तुम्हारा खेल मत हमको मालूम है. నువ్వు గిట్ల గనక ఇంకొకసారి నగరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుక కోసేస్తాను. ముందు బయటకు పోవే. గేందివయ్యా, రోజు రోజుకి నగరాలు ఎక్కువైపోతున్నాయి. నీకు గిట్లా కాదు. चल चलिए भैया. ఈ రోజు నుంచి तुम्हारा खाना पीना सोना इधर ही है. కానా పిన సరేనే, సోనా కూడా ఈ సాప మీద అయితే సరసంలా నడుము మోకాలు నొప్పులు పడతాయి. సరసం లేదు, కిరసం లేదు. ஒரு మాసం తనియా తోంగు అంతా సరియా పోతది. ఏంది, ముగ్గురు పెండ్లంలో పెట్టుకొని ఒంటరిగా సాప మీద వండాలి? గట్ల చేస్తే గాని గీ ఎదవ బుర్రకి బుద్ధి రాదు.